లోకంలో అనేకులు పుట్టారు, చనిపోయారు, అనేకులు జన్మిస్తున్నారు. కానీ ఎవరి వలన మానవ జాతికి, మనుషులకు పాపక్షమాపణ, రక్షణ, విడుదల, స్వస్థత, పరలోక రాజ్యము, దేవునితో సమాధానము, యేసయ్యతో కలిసి ఉండే ఆ కృప ఎవరివ్వలేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్య ఏం తీసుకొచ్చాడంటే రక్షణ తీసుకొచ్చాడు. గట్టిగా చెప్తాను అందరూ కలిసి. ఆరోగ్యం తీసుకొచ్చాడు, పరలోకాన్ని తీసుకొచ్చాడు, శాంతిని తీసుకొచ్చాడు, సమాధానం తీసుకొచ్చాడు. క్రిస్మస్ అనగా యేసయ్య ద్వారా మనకు రక్షణ. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము చదువుకుందాం. 3వ వాక్యం చదువుకుందాం. ఈరోజు మనము మన గృహాలు నెమ్మదిగా ఉండాలంటే, శాంతిగా ఉండాలంటే, దేనికి భయపడకుండా మనము నెమ్మదిగా ఉండాలంటే యేసయ్య మన హృదయంలోకి వస్తే మన హృదయాలు ఎంతో నెమ్మదిగా ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అప్పులున్నా, దేని విషయంలో మనం బాధపడం. మనం నమ్మిన దేవుడు ఎవరంటే మన జీవితాలను మార్చే శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం. చదువుకుందాం మాట. 4వ అధ్యాయం 3వ వచనం. నీతి సూర్యుడు మీకు ఉదయించును. నీతి సూర్యుడు. గట్టిగా చూద్దాం అందరు కలిసి. యేసయ్య నీతి సూర్యుడు. సూర్యుని కాదు పూజించాల్సింది, చంద్రుని కాదు. ఈ సృష్టిని, భూమిని, ఆకాశమును, భూమి కింద నీళ్లు, సూర్య నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పొలాలు, భూమి, జంతువులు, పక్షులు, వీటన్నిటిని దేవుడే సృష్టించాడు. ఆ దేవుడే మనలందరినీ, మన కుటుంబాలను, మన దేశాన్ని, ప్రజలను, గ్రామాలను రక్షించడానికి వచ్చిన ప్రేమగల దేవుడు మన నీతి సూర్యుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి హృదయంలో యేసయ్య ఉంటున్నాడో, ఎవరి ఇంటిలో యేసయ్య ఉంటాడో, ఎవరి గృహంలో యేసయ్య ఉంటాడో ఆ ఇల్లంతా వెలిగించబడుతుంది. ఆ ఇల్లంతా దీవెనకరంగా ఉంటుంది. యేసయ్య లేకపోతే మన హృదయంలో అశాంతి, యేసయ్య లేకపోతే మన మనసులో నెమ్మది ఉండదు. యేసయ్య ఉండే హృదయాలు, యేసయ్య ఉండే గృహాలు, యేసయ్య ఉండే ఇంట్లో దేవుడు రక్షిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు. యేసయ్య ఉంటే మన ఇంటికి వెలుగు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఈ లైట్ వేయగానే ఏమైంది? ఇదంతా వెలుగు వచ్చేసింది. లైట్ బంద్ చేస్తే ఏమైంది? చీకటి ఉంటుంది. యేసయ్య ఉండే చోట పాపం ఉండదు. యేసయ్య ఉండే చోట రోగం ఉండదు. యేసయ్య ఉండే చోట దెయ్యములు ఉండవు. యేసయ్య ఉండే చోట దేవుని రక్షణ ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య ఎందుకు పుట్టాడంటే దేవుడు మాట్లాడుతుండు కదా, మనలందరినీ కూడా రక్షించడానికి, పాపము నుండి రక్షించడానికి, రోగము నుండి రక్షించడానికి, శాపము నుండి రక్షించడానికి. మనము చేసిన పాపాలు పోవాలంటే మనము పుణ్యకార్యాలు చేస్తే పోవు, దాన ధర్మాలు చేస్తే పోవు. మన పాపాలు పోవాలంటే యేసయ్యలో విశ్వాసం ఉంచితే మన పాపాలన్నీ క్షమించబడతాయి. బీడీలు, సిగరెట్, సారా తాగేవాడిని. కాలేజీకి వెళ్ళేటప్పుడు మా జేబులు ఎప్పుడు సిగరెట్ పెట్లుండేవి. సిగరెట్లు తాగి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. సుట్ట తాగేవాళ్ళం, గంజాయి తాగేవాళ్ళం, నాడు సారా, గుడంబ అన్నీ తాగాం. మా ఇంట్లో యేసుప్రభు నమ్ముకోలేదు. మా ఇంట్లో అంతా కూడా అనేకమైనటువంటి దేవతలను పూజించేవాళ్ళం. మా అమ్మగారు దేవర పడుతుండేది. మా కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. నేను ఎప్పుడు యేసయ్యను నమ్ముకున్నానంటే 2 కిడ్నీలు పాడైపోయినాయి, నాకు 2 మూత్రపిండాలు పాడైపోయినాయి, ఒంటేళ్ళు పోస్తాను, నెత్తురు పోతూ ఉండేది. ఎంతో భయంకరంగా నెత్తురు, బ్లడ్ బ్లీడింగ్, రక్తం పోతూ ఉండేది. చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ఆమె యేసయ్య గురించి చెప్పింది, అన్న యేసు ప్రభు నమ్మండి, ఆయన మీ హృదయంలోకి వస్తే, మీ ఇంటిలోకి వస్తే, మీ గృహంలోకి వస్తే మీరు ఎంతో సమాధానంగా నెమ్మదిగా ఉంటారు, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తారని ఒక చెల్లె చెప్పిందండి. ఆ చెల్లె చెప్పిన దేవుని సువార్త యేసయ్యని నమ్మాను. చనిపోయే పరిస్థితులు, మరణ పడకలో ఉన్నప్పుడు నా కుటుంబంలో ఎవరు కూడా యేసయ్యని నమ్మలేదు. మా ఇంటికి పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారిని తిట్టేవాళ్ళం.
అసలు యేసు ప్రభు అంటే మాకు పడేది కాదు. కానీ నాకు 2 మూత్రపిండాలు పాడైనప్పుడు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభు నమ్మటం జరిగింది. యేసు ప్రభు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఒక రాత్రి అడిగా, నువ్వు నిజంగా దేవుడివైతే యేసయ్య నాకు కనబడి నన్ను ముట్టి బాగు చేయని అడిగినప్పుడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో యేసయ్య నాకు కనబడ్డాడు. ఆకాశంలో మహిమతో కనబడ్డాడు, దగదగ మెరుస్తున్నాడు. దేవుని యొక్క మహిమ కనబడుతుంది. దేవుని నేను మాట్లాడుతున్నాను, నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేయి అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు కదా, ఇదిగో నువ్వు ఎవరి గురించి అయితే వెతుకుచున్నావో, ఏ దేవుడి గురించి అయితే వెతుకుచున్నావో ఆ నిజమైన దేవుడు నేనే, నిన్ను బాగు చేస్తాను అని చెప్పి 2 చేతులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన చేతులు నా వైపు చాపాడు. చాపినప్పుడు ఆయన చేతుల నుంచి ఒక శక్తి నా మీదకి వచ్చి ఈ చెడిపోయిన 2 మూత్రపిండాల దగ్గరకు వచ్చి ఆయన శక్తి తాకినప్పుడు ఆ రోజు నాకు అంత నెమ్మది కలిగింది. ఉదయకాల సమయంలో ఒంటేలు పోస్తున్నప్పుడు, పాసు పోస్తున్నప్పుడు నా ఒంటేలు మొత్తం నెత్తురు లేకుండా తెల్లగా వచ్చేసింది. అప్పుడు నేను అనుకున్నాను కదా, యేసయ్య రాత్రి కనబడి బాగు చేశాడు, ఆయనే నాకు నిజమైన దేవుడని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభుని నా మనసులో, నా కుటుంబంలో యేసయ్యను ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు, నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా నీ హృదయంలోకి వస్తే, యేసయ్య మీ ఇంటిలోకి వస్తే, యేసయ్య మీ గృహములో ఉంటే, మీ ఇంటిలో ఉన్న రోగములు, మీ ఇంటిలో ఉన్న శాపములు, మీ ఇంటిలో ఉన్న పాపములు, మీ ఇంటిలో ఉన్న వ్యాధులు, మీ ఇంటిలో ఉన్న సమస్యలు, కష్టాలు, బాధలు అవన్నీ దేవుడు తొలగిస్తాడు. యేసయ్య దేవుడు మనిషిగా వచ్చాడు. ఆయన ఎలా పుట్టాడు? ఒక పశువుల పాకలోకి వచ్చాడు. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలోకి వచ్చేసాడు. నిజంగా దేవుడే ఒక మనిషిగా తన్ను తాను తగ్గించుకొని ఉన్నతమైన కుటుంబంలోకి రాలేదు. ఆయన డబ్బున్న వంశంలో పుట్టలేదు, బాగా ఆస్తి ఉన్న వంశంలో పుట్టలేదు. చాలా పేదరికమైన కుటుంబం. మరియమ్మలు యోసేపులు 2 భార్యాభర్తలు. వారికి ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థమైంది. వివాహము జరిగే సమయంలో దేవుడు మరియమ్మను దర్శించి మరియమ్మ గర్భములోనికి యేసయ్య వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి కాపోతున్న సమయంలోనే మరియమ్మ తల్లి గర్భము ధరించింది. అప్పుడు యోసేపు అనుమానిస్తున్నాడు, అవమానం కలిగి అనుమానంతో ఉన్నాడు. ఇదేంటి, నాకు పెళ్లి కాబోతున్న భార్య, నా భార్య ఏంటి గర్భవతి అయింది ఏంటి అని అనుమానిస్తున్నప్పుడు పరలోకము నుండి దేవుని యొక్క దూత యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో మాట్లాడుతుంది కదా, ఇదిగో యోసేపు, మరియమ్మను నువ్వు అవమానించుకో, అనుమానించుకో. ఇదిగో మరియమ్మ గర్భము ధరించింది. ఇదిగో లోక రక్షకుడు, సర్వోన్నతుడైన దేవుడు ప్రభువు పుడుతున్నాడు. ఆయన ద్వారానే లోకానికి రక్షణ. కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రం. మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. గర్భం ధరించాలంటే 2 భార్య భర్తలు కలిస్తేనే పిల్లలు పుడతారు. కానీ ఇమాల కాదు, ఎంగేజ్మెంట్ అయిందంతే, నిశ్చితార్థమైంది. కానీ ఆమె గర్భములో లోకరక్షకుడు ప్రభు అయిన యేసయ్య జన్మిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దూత మరియమ్మకు యోసేపుకు కనబడి యోసేపుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో మరియమ్మ గర్భములో ఉన్నది ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఇదిగో లోకరక్షకుడు యేసు ప్రభు, పాపాలు తొలగించేవాడు, శాపములు తొలగించేవాడు, కష్టాలు తొలగించేవాడు, శాంతినిచ్చేవాడు, పరలోకానికి చేర్చేవాడు. ఇదిగో మరియమ్మ గర్భములో ఉన్న శిశువు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య. యేసయ్య నమ్ముకోవాలా? ఎలా నమ్ముకోవాలా? విశ్వాసంతో. ప్రభువుని నమ్మితే మనం రక్షించబడతాం. ఈ రక్షకుని రోజున ప్రపంచంలో 760 కోట్ల మంది జనాభా ఉన్నారు. చాలామంది ఉన్నారు, కానీ లెక్కల్లో 760 కోట్ల మంది ఉన్నారు. 480 కోట్ల మంది యేసయ్యను ఆరాధిస్తున్నారు. గట్టిగా చెబుదామా? ఎంతమంది? 480 కోట్ల మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప గొప్ప వాళ్ళు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్సు, గొప్ప గొప్ప మేధావులు నిజమైన దేవుడని తెలుసుకొని యేసు ప్రభుకి సాగిలపడుతున్నారు. ఈ రోజున
ఆ యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఈ రోజున మరి మన జీవితాలు మారేవి కావు.